ఏం లేదు మనం తండ్రి కొడుకు మా అన్న అందరికి తండ్రి ఓకే అతనికంటే ముందే ఆయన ఉండడం జరిగింది పంక్చువాలిటీ. ఎందుకంటే మా తాతగారు ఆయన ఎంఈఓ గారు అంటేనే మా నాన్నకు బాగా పరిచయం. మా నాన్న కూడా అతని యొక్క శిష్యుడే. బట్ పంక్చువాలిటీ తన డిసిప్లిన్లో ఈ గేమ్స్ చాలా ఉపయోగపడతాయి. గేమ్ ఆడడం వల్ల మీకు చివరికి ఒక అవకాశం ఉంటుంది జాబ్స్ టైంలో. మీరు మంచిగా మంచి గుడ్ ప్లేయర్, స్టేట్ లెవెల్లో ప్లేయర్ పోయినట్టయితే మీకు జాబ్ కోట, అది గేమ్స్ కోట కింద మీకు బ్యాంక్స్లో కానీ ఈ యొక్క గవర్నమెంట్ జాబ్స్లో మీకు ఒకసారి అవకాశం దొరికే అవకాశం ఉంటుంది. సుల్తాన్ సాహెబ్ అంటే ఒక బ్రాండ్ అనమాట ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో. ఆయన గుర్తుగా సారు ప్రతి ఏటా మనకు వైఎఫ్సీ టీంకి బహుకరిస్తున్నారు. ఆయన యొక్క డెడికేషన్ కానీ ఆయన చేసిన సేవలు కానీ, అందులో ప్రియదర్శిని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఆయన ఏర్పరిచినారు. తర్వాత స్వతహాగా సార్ కూడా టీచరే, మ్యాథ్స్ టీచరు, వన్ ఆఫ్ ది మ్యాథ్స్ టీచరు. తర్వాత సార్ ఎల్ఎల్బి చేసుకొని అలా ఆయన ప్రవృత్తి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ టీచరే. సో అలా ఇక్కడ మన ఎన్నూరుకు సుపరిచితంగా ఉంటారు. సో ఆయన జ్ఞాపకార్థము ప్రతి ఏటా ఇస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ. అదేవిధంగా ఈరోజు మా మిత్రుడు ఇర్షాద్, ఎందుకంటే వాళ్ళ నాన్న సుల్తాన్ సార్, ఆయన జ్ఞాపకార్థం మీకు ఇస్తున్నందుకు చాలా సంతోషము. మరి విధంగా ఇక్కడ వచ్చినటువంటి మా బారు ప్రెసిడెంట్ మన రషీద్ సార్ కానీ, మన కోసం మాబన్న కానీ, మా మిత్రులు న్యాయవాదులు మన రఘురామ్ సార్ కానీ, గురురాజ్ సార్ కానీ, మరి అదేవిధంగా మా మిత్రులు చిన్ననాటి ఫ్రెండ్స్ ఇర్షాద్ కానీ, కుమార్ కానీ, నారాజ్ కానీ, మేమంతా చిన్ననాటి మిత్రులము. ఎందుకంటే ఈ చిన్ననాటి మిత్రులము ఇప్పటి నుంచి కాదు, దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు కలుస్తూనే ఉంటాం. ఎందుకంటే మేము ఒకరికొకరు మనం అంటే న్యాయంగా అంటే ఏ విధంగా ఉండాలా, మానవత్వము ఏ విధంగా చేస్తున్నామంటే అందరికీ ఆదర్శంగా ఉండే విధంగా చేస్తున్నాం. చాలా సంతోషము. మరి మీరు కూడా ప్రతి ఒక్కరు రేపు రాబోయే రోజుల్లో కూడా మీరు కూడా చిన్న స్థాయి నుంచి ఈరోజు మీ చిన్న పిల్లలు, ఎందుకంటే ఈరోజు క్రమశిక్షణతో ఉంటే రేపు కూడా భవిష్యత్తులో కూడా ఇదే క్రమశిక్షణ, మానవత్వం ఇదే నేర్చుకుంటే చాలా బాగుంటుంది. మరి ఇప్పుడు ఈరోజు ఈ ఫుట్బాల్ ఆడడం వల్ల మనకి ఎందుకంటే యాక్చువల్గా మన ఫిట్నెస్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వస్తుంది. మానసిక స్థైర్యం కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఈరోజు చిన్న చిన్న వాటి వల్ల ఇప్పుడు సెల్ ఫోన్లు కానీ ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం అంటే ఎంఎగ్నోర్ సిటీఎం ప్లేయర్స్కు జెర్సీలు పంపిణీ చేయడానికి వచ్చినటువంటి ఇర్షాద్ వాళ్ళ ఫ్యామిలీకి, అదేవిధంగా వాళ్ళ మిత్ర బృందానికి వైఎస్సీ తరఫున సాధారణంగా స్వాగతం పలుకుతున్నాము. అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా ఏదో ఒక సేవా కార్యక్రమంలో ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మా ఎంఎగ్నూర్ ఫుట్బాల్ క్లబ్ను ఎంచుకొని మా క్రీడాకారులకు దుస్తులు పంపిణీ చేస్తున్నటువంటి మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. దానికి కారకులైనటువంటి సుల్తాన్ సార్ గారు, బయట స్ట్రీట్ ఫుడ్ అవాయిడ్ చేయండి, ఇంట్లోనే తినండి. ఏమి లేవనుకోండి, ఇంట్లోనే ఏవో ఇన్ని పప్పులు, ఒక పొట్టి కొబ్బరి, ఇంత బెల్లం ముక్క తినండి. మంచి స్టామినా ఉంటుంది. వారానికి ఒకసారి ఉడకబెట్టిన పువ్వులు తినండి. మోకాళ్ళ చిప్పుల్లో రుచి ఏర్పడుతుంది బాగా. మీ మదర్ని మీ వాళ్ళని అడగండి, వారానికి ఒకసారి పువ్వులు పెట్టండి అమ్మ మాకంటే కూడా వాళ్ళకి తెలియదు. చాలామందికి ఇంట్లో పల్లెటూరు పేరెంట్స్కి తెలీదు ప్రాపర్ డైట్ అంటే. పువ్వులు అంటే అర్థమైపోతుంది. ఒకసారి పువ్వులు తినండి, వారానికి ఒకసారి బెల్లము, మీ చెలికాయ వేయించిన చెలికాయ ఉంటుంది. మీ ప్రాపర్ డైట్ ఉంటేనే మీ బాడీ పాజిటివ్ ఉంటుంది. బాడీ చెప్పుకుంటే ఫార్వర్డ్ కానీ డిఫెన్స్ కానీ వాట్ ఎవర్ యూ కెన్ అచీవ్ యువర్ గోల్. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద ప్లేయర్స్. అందరికీ గ్రౌండ్లో చదువుకున్న అందరికీ ఫుట్బాల్ అంటే అంత అభిమానం కాబట్టి ఆయనకి ఫుట్బాల్ మీద ఉండే అభిమానం కోసమే మీకు ఈరోజు కలిసి ఇవ్వడం జరిగింది. థ్యాంక్స్ సార్. అలాగే థ్యాంక్స్. వాళ్ళు ఆయన చెప్పినారు చాలా స్ట్రిక్ట్ కాబట్టి క్రమశిక్షణ మీరు బాగా డొనేషన్ చేస్తున్నారంటే నేను చూడడమే, నేను ఎన్నో ఇయర్స్ సంవత్సరాల నుంచి చూస్తున్నాను సార్ అట్లా డొనేట్ చేయడం. అది ఇచ్చినంత మాత్రం మీరు ఏదో ఇది అయితే కాదు. ఆయన డిసిప్లిన్ ఏమి, ఆయన ఏదో నాకు వచ్చినంత మా ఫాదర్ జ్ఞాపకార్థం చేయాలనేది కంటిన్యూషన్ ఉంది కదా, అదే డిసిప్లిన్. డిసిప్లిన్ అంటే ఇంకా వేరే విధంగా అర్థం చేసుకోవద్దండి. మీరు చేసే పనికి కరెక్ట్గా నేను ఉన్నానా లేదా, పోతున్నానా లేదా. స్వర్గీయ సుల్తాన్ సార్ గారి కుమారుడు. చిన్ననాటి నుంచి మేము ఇక్కడ ఉన్నటువంటి దాదాపు అందరూ మేము 45 ఏళ్ళ నుంచి ఫ్రెండ్సే. ఈరోజు మీకు జెర్సీలు ఇవ్వడానికి గతం నుంచి ఖచ్చితంగా ప్రతిసారి ఇస్తానంటున్నాడు. ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
డిసిప్లిన్ క్రమశిక్షణ అంటేనే గుర్తుకొచ్చేది వాళ్ళ ఆయన సుల్తాన్ సార్. మేము లాస్ట్ కూడా చెప్పాను, సుల్తాన్ సార్ అంటే అది మొక్కవని ధైర్యం అని ఎవరికి తల ఒక్కడు, ఎవరికి కూడా ఏం ఖచ్చితంగా టైం అండ్ డిసిప్లిన్ ఉంటాడు. ఆ క్రమశిక్షణ వాళ్ళ అబ్బాయిలకు కూడా వచ్చింది. ఈ రోజు మీ అందరికీ వాళ్ళు ఇస్తున్నారు చేసి వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో కూడా ట్రస్ట్ ఏర్పాటు చేసి చాలా సాంఘిక సేవ కార్యక్రమాలు చేస్తామని చెప్పినాడు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ